ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. కాబట్టి సాయి బంధువులారా, ఇక్కడ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే జోడోనియా కరాచరణి ठेविला माता परिसावी विनंते माझे पंढरीनाथ. ఎంత బాగా చెప్తున్నాం చూడండి. పరిసావి వినంతే మాజే పండరీనాథ. ठेविला మాత ఏమిటంటే బాబా, రెండు చేతులను మేము జోడించి నీ దివ్యమైనటువంటి చరణాలకు నమస్కరిస్తున్నామయ్యా అని చెప్పడం జరిగిందండి ఇక్కడ ప్రస్తావన. అంటే గురు పాదాలకు ఉన్నటువంటి శక్తి, గురు పాదాలకు ఉన్నటువంటి విలువను ప్రస్తావించడం అనేది జరిగింది అభంగంలో, మొదటి దాంట్లో భూపాలి రాగంలో ఉన్న అభంగంలో. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే ఉదయాన్నే కాకడహారతి కదా ఇది. పొద్దునే లేవగానే బాబా పాదాలకు నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో, ఎవరో ఉన్నారా, ఎవరన్నా చూస్తున్నారా, జనాలు చూసినప్పుడేమో బాగా పాడటం, జనాలు చూడటప్పుడేమో వదిలేయటం, అలా కాదు. జనుల కోసము మనం ఏమీ చేయటం వల్ల మన కోసము మనము చేసుకుంటున్నాం. బాబా అందుకే అన్నాడు, ఈ ప్రజలు ఇచ్చే కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడకండిరా, భగవంతుడు దర్బారులో మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేయండి అయ్యా అన్నాడు సాయినాథుడు. కాబట్టి సాయి బంధువులారా, మొదటి స్టాంజా అర్థం అదే. ఓ పండరినాథ, ఓ పాండురంగ, విఠల, సాయినాథ, పరబ్రహ్మ స్వరూప, నీ దివ్యమైనటువంటి చరణాలకు భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి మేము నమస్కరిస్తున్నామయ్యా అని మొదటి నమస్కారంతో మనం హారతిని ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా మనసులో చక్కగా నమస్కారం చెప్పుకోండి. బాబా నా నమస్కారాన్ని ఆమోదించు దేవా. ఆ తర్వాత చూసినట్లయితే అసో నసో భావాలో తుజి ఆయా ఠాయా కృపా దృష్టి పాహే మజకడే. మజకడే మనకి మరాఠీకి తేడా ఉంటుందండి. అక్కడ మనం జా అంటాం, వాళ్ళు జా అంటారు, జా మనం కూడా. కాబట్టి అదే పద్ధతిలో నేర్చుకోవాలండి. సాధన అంటే ఇదే. ఏమండి అది మరాఠీలో ఉంటాయండి, మాకు రావండి, తెలుగు హారతిలో మేము పాడుకుంటామండి కాదు. శిక్షణ అంటే అదే. దానివి నేర్చుకోవాలి. మనం 12 గంటలకు 1 గంటకు మీ ఇంటి వంట కథలో సీరియల్ ఎపిసోడ్ లో ఏదైనా వంట వాళ్ళు చేసి చూపిస్తే మనం చేయటంలా, మళ్ళీ ప్రాక్టీస్ చేయటంలా. మరి హారతులు ఎందుకు మనం ప్రాక్టీస్ చేయం? తప్పకుండా వస్తుంది మనకి, ఎందుకు రాదు? కాబట్టి మరాఠీ క్లిష్టమైనదే, కానీ సాయి అనుగ్రహం ఉంటే క్లిష్టమైనది కూడా సులభం అయిపోతుంది మనకి, చాలా అతి సులభం అవుతుంది. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాం, అసో నసో భావాలో తుజి ఆయా ఠాయా కృపా దృష్టి పాహే మజకడే సద్గురు రాయా. ఎంత బాగా చెప్తున్నాం. నీ యందు భక్తి భావము ఉండియో లేకయో నీ దరి చేరినాము. ఓ సద్గురు రాయా, నీవు నన్ను దయా దృష్టితో కృపా దృష్టితో చూడుము. చాలా అద్భుతమైన మాట ఇది. బాబా అసో నసో భావ ఆలో, అసో నసో భావ ఆలో తుజి ఆయా ఠాయా కృపా దృష్టి పాహే మజకడే సద్గురు రాయా. అంటే భావం ఉందో భావము లేదో నాకైతే తెలియటం లేదు బాబా. ఏ భావము? ప్రేమతో పాడుతున్నానా, శ్రద్ధతో పాడుతున్నానా, లేదా నాకు తెలియటంలా. ఎందుకంటే పరిపరి విధాలుగా నా ఆలోచనలు పోతున్నాయి బాబా. కాబట్టి దీనిని గ్రహించగలిగిన వాడివి నువ్వే. కాబట్టి దయచేసి నా భావన ఉన్నా లేకపోయినా కృపా దృష్టి, అందుకే చివరిలో అంటున్నాం కృపా దృష్టి పాహే మజకడే సద్గురు రాయా. అసో నసో భావాలో తుజి ఆయా ఠాయా, నీవేమైనా ఉందో లేదో నాకు తెలియటం లేదు దేవా. కాబట్టి దయచేసి నీ కృపను నా మీద కురిపించు బాబా. కోపం తెచ్చుకోకయ్యా దయచేసి. నేను ఎక్కడో చూస్తూ పాడానని కోపం తెచ్చుకోకయ్యా అంటున్నాం. చూసారా బాబా ఎలా చెప్తున్నాడు మనకి. అట్లానే ఎక్కడో చూస్తూ పాడుతూ స్వామి చరణం పాడుకున్నాగా సరిపోతుంది అనకండి. అంటే శ్రద్ధగా చేస్తున్నా కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండా కొన్ని తప్పులు జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ తప్పులను కాచమని చెప్పి మనం బాబాను అభ్యర్థిస్తున్నాం ఈ 2వ స్టాంజా ద్వారా. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5
గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడీలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.